మనం నేర్చుకుంటున్నాం కదా. ఆత్మీయంగా ఎదగాలి అనే ఆలోచనతో మనం కొన్ని విషయాలను పరిశీలించుకుంటూ నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ ఆత్మీయ ఎదుగుదలలో మనం పరిశీలించుకునేటప్పుడు వదలాల్సిన విషయాలు నేర్చుకొని ఇప్పుడు మనం అనుసరించాల్సిన పద్ధతుల వైపు మనం ఎలా కలిగి నడవాలా అనేది దేవుని మాటను బట్టి నేర్చుకోవడానికి సిద్ధపడతా ఉన్నాం. అయితే ఎదగాల్సిన పరిస్థితుల మధ్య మొదటిగా మనం మన స్వభావం ఎలాంటిదో తెలుసుకొని మన గుణం ఎలాంటిదో మనం అర్థం చేసుకొని మనం ఎదుగుదలకు కావాల్సిన విషయాల్ని, అసలు ఎదుగుదల అంటే ఏంటో అనేది చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, జ్ఞాన సంబంధమైన, ఆత్మ సంబంధమైన, ఆర్థిక సంబంధమైన విషయాల్లో మనం పరిశీలించుకొని ఎదుగుదల అనేది ఎలా ఉంటుందని చూసాం. మరి ఆత్మీయ సంబంధమైన ఎదుగుదల కూడా మనం కోరుకోవాలి. శారీరకంగా ఒకరు ఎదగకపోతే, లేకపోతే వారు భౌతికంగా ఎదుగుదలలో లేకపోతే మనం ఖచ్చితంగా ఏం చేస్తామనంటే అడుగుతాం, ఏమ్మా ఇంకా ఇలా జరగలేదా, మీ కుటుంబంలో మీ జీవితంలో ఇలా జరగలేదా అని చెప్పి వారి గురించి అడుగుతూ ఉంటాం. అలాంటిది మనం వారి జీవితాల్లో భౌతిక సంబంధమైన ఎదుగుదల కోరుకునే మనం ఆత్మ సంబంధమైన ఎదుగుదల విషయంలో కూడా ఎప్పుడైనా అడిగామా, ఆలోచించామా, కోరుకున్నామా అని అంటే మనం దాని విషయంలో అంత పట్టింపు కలిగి ఉండం. కానీ భౌతికంగా, శారీరకంగా ఎదుగుదల కోసం మాత్రం చాలా పట్టింపులు, ఆలోచన కలిగి ఉండడానికి ఇష్టపడతా ఉంటాం. ఈరోజు మనం ఆ విషయాన్ని ఆలోచించేటప్పుడు ఆత్మ సంబంధమైన ఎదుగుదల ఎప్పుడూ కూడా చాయిస్ మన చేతిలోనే ఉంటుంది, ఆప్షన్ మన చేతిలోనే ఉంటుంది, అవకాశం నీ చేతిలోనే ఉంటుంది. అంటే ఎదగాలన్నా ఎదగకూడదన్నా మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఎదగాలనే ఆశ, లేచి నడవాలి అని పిల్లలకి ఎప్పుడైతే మనం నేర్పిస్తామో వాళ్ళు పాకుతూ ఉండేటప్పుడు లేచి నడవడానికి, కూర్చోవడానికి, పరిగెత్తడానికి అవకాశం మనం చేయూతనిస్తూ ఉంటాం. అలాగా దేవుడు మనకు చేయూతనివ్వడానికి మన ముందుకు వచ్చి మనల్ని ఆత్మీయంగా బలపరచాలని, నిలవబెట్టాలని ఎంతగానో ఆశపడేటప్పుడు మనం కూడా లేచి నేను నిలవబడాలి, నడవాలి, దేవుని కోసం బతకాలి అనే ఆలోచన మనలో లేకపోతే ఎప్పటికీ కూడా మనం ఆత్మీయంగా ఎదగలేం. ఎదగాలి అని అంటే నేను లేచి నిలబడాలి, దేవుని కోసం బ్రతకాలి అనే ఆశ, ఆలోచన మొదట నాలో ప్రారంభం అవ్వాలి కదా. లోక సంబంధంగా కొంతమందిని చూసినప్పుడు నేను అలా ఉంటే బాగుంటుందిరా, నా కుటుంబం అలా ఉంటే బాగుంటుందిరా, నా పరిస్థితులు అలా మెరుగైతే బాగుంటుందిరా అనే ఆశ కలిగిన మన హృదయం మన శరీరం గురించి ఆలోచించడం మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధంగా కూడా నేను ఎదగాలనే ఆశ, ఆలోచన మనకి ఎప్పుడు కూడా కలిగి ఉండడానికి ఎప్పుడు మనం ప్రయత్నం చేయాలి. కానీ ఎక్కడా కూడా దానికి వెనకాడడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు. ఒకసారి మనం ఆలోచిస్తే ఆత్మీయంగా ఎదగడానికి కొన్నిసార్లు మనం ప్రారంభంగా మన మూల వాక్యాలను మనం చూస్తే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమని చెప్తుంది అని అంటే, నూతన స్వభావం మనలో కలుగు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడని చెప్తా ఉంది. అలాగే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తుంది అంటే, నూతన జీవం పొందడానికి ఆయన మన దగ్గరికి వచ్చి చనిపోయి తిరిగి లేచాడు. ఆ పునరుద్ధానపు బలము మనం కూడా పాతి పట్టబడి తిరిగి లేచిన అనుభవంలోకి మనల్ని తీసుకొస్తూ ఆ నూతన జీవాన్ని మనకు కూడా కలుగు చేస్తుంది అనేది దేవుని మాట మనతో చెప్పడం మనం చూడగలిగాం. అయితే ఆత్మీయంగా ఎదుగుదలలో ప్రారంభంలో మనకి ఎలా ఉంటుంది అని అంటే, ఎదగాలనే ఆశ, ఆకాంక్ష ఏం చేస్తుంది అని అంటే, ఎక్కడ మీటింగ్ అని ఒక పోస్టర్ కనిపించగానే అక్కడికి వెళ్ళిపోదాం, ఆ మీటింగ్లో కొంత సమయం గడుపుదాం, మనం బలం తెచ్చుకుందాం అని అనిపిస్తుంది. ప్రారంభంలో కొత్తగా దేవుని నమ్ముకున్న తర్వాత ఎక్కడ మీటింగ్ అని పోస్టర్ కనిపించినా, లేకపోతే ఆ మాట మనకు తెలియపరచబడగానే మనలో కలిగేది ఏంటంటే, ఎంత దూరం అయినా ఆలోచించరండి వాళ్ళు, ఎంత దూరం అయినా. మొన్న ఎప్పుడో మీటింగ్స్ గురించి, గుడారాల పండుగ గురించి ఒక తమ్ముడు అడుగుతున్నాడు, అని వెళ్ళొచ్చా అని. నేను వెళ్ళొచ్చా అని చెప్పను, వెళ్ళని చెప్పను, నీకేది తక్కువైందో నువ్వు చూసుకో అని అంటే ఆలోచనలో పడ్డాడు. ఒకసారి ఆలోచిస్తే నీకేది కొరత ఉందో దాన్ని నింపుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే అది నీలో నింపుగా ప్రారంభం అవుతుంది. నువ్వు ఎదగడానికి అవకాశం మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఆలోచిస్తే మన శరీరంలో ముక్కు జలుబు చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, జలుబు చేసింది కొంచెం దీనికి మందులు ఇవ్వండి అని అంటే, జలుబు చేసిందా దానికి వద్దులే, నీకు కాళ్ళు నొప్పి తగ్గుతుంది, ఇంకో ట్యాబ్లెట్ వేసుకోనంటే మనం ఎలా చూస్తాం చెప్పండి డాక్టర్ని.
ఎలా చూస్తాం? ఏడేంటి డాక్టర్ రా బాబు, ఎముకల డాక్టర్ దగ్గరికి వచ్చినట్టున్నాను, నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి వెంటనే ఏం చేస్తాం, ఆ డాక్టర్ని మార్చేసి పలానా డాక్టర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ ఎక్కడున్నాడు అతను చూసుకొని అతను పట్టుకొని జలుబు కావాల్సిన ట్యాబ్లెట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మనకు తెలుసు ఎక్కడ వెళ్తే ఏం ఉపయోగం. అలాగే ఆత్మ సంబంధమైన ఎదుగుదల కొరకు ఏ ప్రదేశంలో ఉండాలి, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, ఏ దేవుని మాట సంబంధమైన ఆలోచన కలిగి ఉండాలనే పరిస్థితులు మనం పక్కన పెట్టేసి మీటింగ్ అనగానే పారిపోదాం అనే మాటే ఆలోచనే మనలోకి వస్తూ ఉంటుంది. ఆలోచన మంచిదే, కానీ మనం వెళ్తున్న ప్రదేశం, వ్యక్తులు అన్నీ కూడా పరిశీలించి మనం దేవుని మాటను తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొంతమందికి ఆత్మీయంగా ఎదగాలి అని అంటే వారి మనసులో ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే, పాస్ట్ గారు చెయ్యి వేయించుకొని నెత్తి మీద ప్రార్థన చేయించుకుంటే ఆ అభిషేకం కొంత నాలోకి వచ్చి నేను ఆత్మీయంగా ఏమవుతాను, ఎదుగుతాను. ఆశ ఏంటనంటే అతని చేతిలోంచి ఏదో శక్తి నా మీదకి వచ్చి దిగిపోయి నా బుర్రలో నుంచి నా శరీరం అంతా వ్యాప్తి చెందితే నా శరీరం ఆత్మీయంగా బలపరచబడుతుంది. ఇది నేను ఏమంటా, మీరు చెప్పండి, దాన్ని ఆత్మీయంగా ఎదగడానికి ఆశ అంటారా? ఆ వ్యక్తి దగ్గర ఏదో ఉంది అది పొందుకుందాం అనుకుంటారా? అతని దగ్గర ఏదో ఉంది అది నేను పొందుకోవాలని ఆశే, కానీ ఎదగాలని ఆశ అయితే ఖచ్చితంగా కాదు. కానీ అదేదో ఆశతో మనం ఏం చేస్తామంటే ఆ ఎదగడానికి కావాల్సిన పరిస్థితులు మనం అలా పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మూడోది ఏంటి అంటే ఆత్మీయ సహవాసాన్ని మనం పెంపొందించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. అది ఎలా ఉంటుంది అని అంటే, నేను అనుకుంటాను, ఇప్పుడు ఆ సిస్టర్ గారు ఏమనుకుంటారంటే ఈ సిస్టర్ గారు ఆత్మీయంగా చాలా బలంగా ఉంటారు అనుకుంటారు ఈ సిస్టర్ గారిని. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఏమనిపిస్తుంది అని అంటే, ఏదైనా సమయం దొరికితే ఆ అక్క దగ్గరికి వెళ్ళిపోదాం, ఆ చెల్లి దగ్గరికి వెళ్ళిపోదాం, ఆవిడ దగ్గరికి వెళ్తే ఏదో కొద్దిగా 2 మాటలు దేవుని మాటలు చెప్తుంది అనే ఆశతో ఆత్మీయంగా ఎదగడానికి ఒక వ్యక్తి మరో వ్యక్తి దగ్గరికి వెళ్తూ ఉంటారు. వెళ్ళగానే బాగున్నావా, ఏం కూర ఉండవు, ఏం జరిగింది, ఇలా మాట్లాడుకుంటూ చర్చిలో ఎలాగా ఆయన ఎలాగా, ఈయన ఎలాగా, ఆ వదిన ఎలాగా, ఈ అక్క ఎలాగా, ఇలా సంభాషణ అంతా పెరిగి ఆత్మీయ సహవాసం కాస్త ఏమవుతుంది, నేను ఎదగాల్సింది కాస్త కిందకి దిగజారిపోవడానికి కారణం నేనే అవుతూ ఉంటాను. ఆలోచించండి, ఈరోజు ఆత్మీయ సహవాసం నేను ఆత్మీయ ఎదుగుదల కోసం ఉపయోగించుకుంటున్నానా, లేకపోతే నా ఆనందాన్ని తీర్చుకోవడానికి, లేకపోతే నా బలహీనతలను ఇంకా పెంచుకోవడానికి వాడుకుంటా ఉన్నానా ఆలోచించండి. నాలుగోది ఏంటనంటే ఆత్మీయంగా ఎదగడానికి నా మనసు ఏమని చెప్తుందనంటే, ఎక్కువ ప్రసంగాలు వింటే ఏమవుతాను, నేను ఆత్మీయంగా చాలా బలం పొందేసుకుంటాను. వీళ్ళు సమయం దొరికితే చాలు శుభవార్త, ఇంకా ఏ ఛానల్ ఉంటాయి, ఆరాధన, ఇంకా నిరీక్షణ, దివ్యవాణి, గాడ్ టీవీ, కొంతమందికి రాని భాషలు కూడా చూసేస్తారు, అందులో చేదని అభిషేకం వచ్చేద్దేమో. ఇలా రకరకాల ప్రసంగికులు, నేను చెయ్యాలా వద్దా, వినాలా వద్దా అని చెప్పట్లేదు. నీ ఆకాంక్షకి, నీ జబ్బుకి, నీ కొరతకి అది ఆహారంగా నువ్వు తీసుకోగలుగుతున్నావా? నీ ఆలోచన ఏంటి, ఎదగడానికైనా లేకపోతే నేను ఆత్మీయంగా బాగున్నానని చెప్పుకోవడానికా? ఏంటి మన ఆశ, ఏంటి మన ప్రయత్నం, ఏంటి మన ప్రయాస అనేది మనం పరిశీలించుకోవడానికి సిద్ధపడకపోతే మనం చేస్తున్న ఏ పని కూడా ఆత్మీయంగా ఎదగడానికి ఎక్కడో కూడా మనకి ఉపయోగపడదు. కొంతమంది ఏం చేస్తారనంటే ప్రయాసపడి ఉపవాసం ఉండడానికి ఇష్టపడతారు. దేనికి? ఆత్మీయంగా ఎదగడానికి. ఉపవాసం ఉండడానికి కొంతమందికి కష్టమైనా సరే, నష్టమైనా సరే, ఏదో ఒక రకంగా నేను ఉపవాసం ఉన్నాం, దేవుడు కరుణించడా, దేవుడు నాతో మాట్లాడ్డా, దేవుడు నాతో చెప్పడా, నాతో కూడా మాట్లాడతాడు కదా, ఉపవాసం ఉందాం, ఈ పూట సెలవు ఇచ్చేద్దాం అని చెప్పి చాలా ప్రయాసపడుతూ ఉంటారు. ఆ ఉపవాసం ఉండేటప్పుడు ఒక పని 4 స్టెప్స్ చూడండి, ఏమవుద్ది? ఏం చెప్తారు చెప్పండి మాటలు? ఉపవాసం ఉండేటప్పుడు మీకు ఏదైనా పని చేస్తే నీకు తెలియదు కాదేటి నేను తినట్లేదని, నాకు బలం ఎక్కడిదే చేయడానికి? ఈరోజు ఉపవాసం దేవుడు నీతో మాట్లాడితే నేనేదో ఎదగాలన్న ఆశతోనే చేస్తున్నావు, కానీ ఉపవాసంలో నీకు ఎదురయ్యే చిన్న చిన్న పరిస్థితులు నీలో వచ్చేది ఏమవుద్ది? శరీరం బయటకు వస్తుందా, ఆత్మ బయటకు వస్తుందా? ఖచ్చితంగా శరీరం బయటకు వస్తుంది. ఉపవాసం ఉండేటప్పుడు మన ముఖం వెలుగుతూ ఉంటుందా, బ్యాటరీ డౌన్ అవుతూ ఉంటుంది? ఎలా ఉంటుంది?
బ్యాటరీ ఉన్న కొద్దీ వీక్ అయిపోతూ ఉంటుంది. ఆత్మీయంగా ఉపవాసం ఉండేటప్పుడు ఆత్మీయంగా బలపడాలా, బలహీనపడాలా? ఉపవాసం ఉండేటప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం చదివితే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడే. మన ముఖంలో దుఃఖం ఉండాలా, సంతోషం ఉండాలా? ఆనందం ఉండాలి. మన ముఖం చూడగానే అబ్బాయి ఏం కూర ఉండవు వదినా, ముఖం ఇలా వెలిగిపోతుంది, అంత తేజస్సు వచ్చేస్తుంది అని అనాలి. కానీ ఉపవాసం ఉండేటప్పుడు మన మొహం కూడా కడుక్కోరు కొంతమందికి ఏంటనంటే, నేను విన్నాను, బ్రష్ చేస్తే ఆకలేసేద్దంట. అందుకని బ్రష్ చేయరు, అన్నీ వండుకొని రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు బ్రష్ చేసి అమ్మయ్య అని చెప్పి వెంటనే తగులుకుంటూ ఉంటారు. ఈలోపు గ్యాప్కి టీ అది వేసుకొని కొంచెం దృఢంగా బండిని నడపడానికి ఇష్టపడతా ఉంటారు. ఆత్మీయంగా ఎదగడానికినా ఇదంతా మన ప్రయాస? ఆహారాన్ని కొంతమంది, ఓ తమ్ముడు కొంచెం లావు ఉంటాడులే, తెగ ఫాస్టింగ్ చేస్తున్నాడు. ఎందుకురా అని అంటే, దేవుల్లో ఎదగడానికి, అలాగే శరీరం కూడా కొంచెం తగ్గుతుంది కదానా అంటున్నాడు. ఒరే ఎవరు చెప్పాడా నీకు ఉపవాసం ఎక్కువ ఉంటే గ్యాస్ పెట్టి ఇంకా లావు ఉబ్బిపోతారని అంటే, ఇంక మర్రి రోజు ఉపవాసం ఉండడం మానేశాడు. అంటే దేనికి ఉన్నాడు చెప్పండి ఉపవాసం? సన్నపడ్డానుకుంటున్నాడు ఉపవాసం, ఆత్మీయంగా ఎదగడానికి కాదు. ఈరోజు ఆత్మీయంగా ఎదుగుదల మనం ఎదగడానికే మనం ప్రయాసపడుతుంటాం, ఆలోచిస్తూ ఉంటాం. కానీ మన ఉద్దేశం ఏం చేయాలనేది ఎప్పుడు కూడా ఆలోచించడానికి మనం ప్రయత్నం చేయం. అయితే యేసుప్రభు ఉపవాసం ఉండేటప్పుడు తన ముందుకు వచ్చిన పరిస్థితిని ఏమన్నాడు అని అంటే, మనిషి రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు అని చెప్పి ఆయన చెప్పడం మనం చూడగలుగుతాం. ఈరోజు మనం దేని బట్టి ఎదగలం అని అంటే, వాక్యము ద్వారా మనం ఎదగలం, దేవుని మాటను బట్టి మనం ఎదగలం, దేవుని వాక్య సహాయమును బట్టి మనం ఎదగలం. కాబట్టి ఈరోజు ఉపవాసం ఉన్నా, ఏ పని చేసినా వాక్కుని హృదయంలోకి వెళ్తుందా, వాక్యాన్ని మనం పట్టుకోగలుగుతున్నామా, వాక్యం గురించిన ఆలోచన మనలో బాగా పనిచేస్తుందా లేదా, వాక్యం ఏం చెప్తుందా అనేది శ్రద్ధగా వినగలుగుతున్నామా లేదా, అసలు వాక్యం ఏమై ఉన్నదో మనం స్పృశించగలుగుతున్నామా, అర్థం చేసుకోగలుగుతున్నామా, దీనిపైన మన ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన ఎదుగుదల విషయంలో మనకేం తక్కువైందని ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, నాకు ఇది తక్కువైంది అని మనం దేని గురించి అని చెప్పగలమా? ఏం చెప్తాం? ఆత్మీయంగా నేను ఎదగలేకపోవడానికి గల కారణం, కొంతమంది ఏమంటారంటే, నేను ఎక్కువ సమయం ప్రార్థన చేయలేకపోతున్నానండి, ఎక్కువ దేవుని వాక్యం చదవలేకపోతున్నాను, ఇలా రకరకాల కారణాలు చెప్తారు. మనం ఎప్పుడైనా ఆలోచించామా మనకి ఏం తక్కువైందో ఎదగలేకపోవడానికి? దేవునిలో ఆలోచిస్తే కొన్ని కారణాలు మనకి వస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ ఆలోచించేటప్పుడు మన లోపాలు ఏంటో మనం గుర్తించి దానికి తగ్గట్టుగా మనం స్పందించినప్పుడు ఎదుగుదల అనేది మన జీవితంలో ఎప్పటికీ కూడా ప్రారంభమవుతుంది, ఉన్నతంగా ఎదగలుగుతాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగెననియు వారి బుద్ధిపూర్వకముగా మరతురు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ చెప్పబడుతున్న మాటలు ఏంటి అని అంటే, కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే, పైనుంచి కింద వరకు చదవండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 3వ అధ్యాయం మొత్తం చదవండి, కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఏం చెప్తుంది అనేది నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటనంటే, చాలామంది ప్రవక్తలు చెప్పారు, తర్వాత అపోస్తలులు కూడా చెప్పారు. అయితే చెప్పిన తర్వాత కొంతమంది వచ్చి ఏమంటున్నారు అని అంటే, చాలామంది చెప్పారు ఇలాగైపోద్ది అలాగైపోద్ది, దేవుని రాకడ వచ్చేద్దని, చూడండి అప్పుడు అన్నట్టే ఆకాశం ఉంది, అప్పుడు అన్నట్టే భూమి ఉంది, ఏం జరగలేదని చెప్పి కొంతమందిని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్రైస్తవులుగా మనం కూడా కొన్ని పనులు చెప్పినప్పుడు, కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు మనం ప్రవర్తన శైలిని మార్చుకునేటప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఎందుకురా ఇంత, నీకు ఈ వయసుకి భక్తి చేయాల్సిన పరిస్థితి కాదు, ఈ భక్తి ఏదో ఆఖరి దశలో చేయాలి, 60 ఏళ్ళకో ఆ వయసులో చేయాలి, 50 ఏళ్ళకో, ఇప్పటి నుంచి ఎందుకురా అని చెప్పి యవనస్తులు వెనకలాడానికి ఇష్టపడుతూ ఉంటారు.
నడి వయసులో ఉన్న వారిని వెనకడానికి ఇష్టపడుతూ ఉంటారు. వివాహ సంబంధమైన ఎదుగుదలలో తల్లిదండ్రుల వయసు వచ్చిన వాళ్ళు వెనకలాగుతూ ఉంటారు. అందరినీ వెనకలాగేవారే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు? మన శరీరాన్ని మనం ప్రేరేపించక ఆత్మ సంబంధమైనగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి వారు మనల్ని వెనక్కి లాగడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, నిజమే ఆకాశం ఉంది, భూమి ఉంది, అయితే అది దేవుని వాక్యం వల్ల కలిగింది అని చెప్పి బుద్ధిపూర్వకంగా మర్చిపోతారంట. బుద్ధిపూర్వకంగా వారు మర్చిపోయి ఏం చెప్తారు అని అంటే, ఇలా జరుగుతుందని చెప్తారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే, ఆకాశము భూమి కూడా ముందు నీళ్ళ చేత నశింపబడింది, ఇప్పుడైతే అగ్ని చేత నశింపబడడానికి రెడీగా ఉందని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. రెండవ రాకడ యేసుప్రభు వచ్చేటప్పుడు భూమి అలా నాశనం అయిపోతా ఉంది. అందులో మనం సంరక్షింపబడాలి అని అంటే వాక్యం చేత మనం నింపబడాలి. వాక్యాన్ని మర్చిపోతే మనం మన మనస్సుని అపవిత్రపరచుకుంటాం. అందుకే ఆయన ఏమంటున్నాడు అని అంటే, 2వ వచనం ఆఖరిలో, నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను అంటున్నాడు. అంటే ఏంటి? పరిశుద్ధంగా బతకడానికి ఇష్టపడుతున్న మనల్ని కొంతమంది వెనకలాగేటప్పుడు, ఏయ్ మీరు అలా ఉండకూడదు, మీరు ఇలా బతకాలి, దేవుని మాట ఇలా చెప్తుంది, వాక్యాన్ని మర్చిపోయి కొంతమంది అలా చేస్తారు. మీరు అలా వాక్యాన్ని మర్చిపోవద్దు, వాక్యంలో నిలబడాలి, వాక్యంలో బలపడాలి, వాక్యంలో అన్ని విషయాల్లో మీరు ఎదగాలి అని దేవుని మాటని హెచ్చరిస్తూ పేతురు ఈ విషయాలు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈరోజు ఆలోచించండి, దేవుని మాటను బట్టి ఆ విలువైన జీవితాన్ని నేను పొందుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకు అని అంటే ఆదికాండము మొదటి అధ్యాయము 3వ వచనం చదువుతాం. ఆదికాండము మొదటి అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఏమైందంట? వెలుగు కలిగిందంట. 6వ వచనం, దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును కాకని పలికెను. దేవుడు ఆ విశాలం చేసి విశాలం క్రింది జలములను విశాలం మీది జలమును వేరుపరకగా ఆ ప్రకారమైన. 9వ వచనం, దేవుడు ఆకాశం క్రిందనున్న జలము ఒక్కచోటనే కూర్చబడి 6 నెలల కనబడిన కాకని పలుకగా ఆ ప్రకారమైన. ఈరోజు ఆలోచించండి, దేవుడు చెప్తున్న మాట పలకగానే ఆ ప్రకారం అయిందంట. ఈరోజు మన మాటలు బట్టో లేకపోతే మనం అనుకున్న దాన్ని బట్టో కలగదు, కానీ దేవుడు చెప్తున్న మాటను బట్టి ప్రతిదీ కూడా కలగడం మనం చూడగలుగుతాం. ఈరోజు చాలా విషయాల్లో మనం ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళి ఎక్కువ మంది బోధలు విని ఎక్కువ ప్రసంగాలు విని ఎక్కువ పరిస్థితుల దగ్గరికి వెళ్ళి ఇంటర్నెట్లో లేకపోతే రకరకాల మాధ్యమాల ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా ఏది కూడా మన జీవితంలో కార్యం చేయదు, కానీ దేవుని వాక్కు ద్వారా మన జీవితంలో కార్యం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అని అంటే, దేవునిలో ఎదగాలి అని అంటే వాక్యం కావాలి. దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనం ఎదగడం మన జీవితంలో ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈరోజు దేవుని మాటకు కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ఏంటనంటే, మొదటిది, దేవుని మాటకు మనం బ్రతికే స్థాయి ఎలా ఉందో ఆలోచించాలి. దేవుని మాటకు మనం ఏం చేయాలి? మన బ్రతికే స్థాయి ఎలా ఉందో పరిశీలించుకోవాలి. దేవుని మాటను బట్టి మన బ్రతికే స్థాయి ఎలా ఉంది? బాగుందా? బాగానే ఉందా? ఇంట్లో చిన్న చిన్న ఉదాహరణలతో మనం విషయాన్ని అర్థం చేసుకుని ప్రయత్నించాలి. ఏంటంటే, ఇంట్లో తల్లి తన పిల్లలతో ఎలా మాట్లాడుతుంది, ఏంటే నాకు చాలా బుర్ర తింటావు, అటెళ్ళు అని అన్నది. సరే అని చెప్పి పిల్ల అటు వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది, వస్తే ఇలారా అని అన్నది. వచ్చింది మళ్ళీ పిల్ల. ఇలా ఇంట్లో సంభాషణ జరుగుతుంది తల్లికి పిల్లకి. ఇప్పుడు ఆ పాప ఇంట్లో ఉండేటప్పుడు అలా ఎదుగుతుంది. ఇంటికి ఆ పక్కింటి ఆవిడ వచ్చిన వెంటనే ఏమేమి మీ అమ్మ ఉందంటే, ఏ లేదే పక్కెళ్ళరా అన్నది. ఆ వచ్చిన ఆవిడ ఎలా చూస్తుంది చెప్పండి? ఏం నేర్పుతుందరా బాబు తల్లి అంటదా? అందా? ఖచ్చితంగా అంటది. కొన్ని మాటలు మనం మాట్లాడుకునేటప్పుడు సంభాషణ బట్టి చూసి నేర్చుకున్న పిల్లలు అదే మాటలు మాట్లాడుతూ ఉంటారు, అదే చర్యలు చేస్తూ ఉంటారు. ఈరోజు మాటను బట్టి పిల్లలు మాట్లాడుతూ ఉంటే మనం పిల్లలను కొట్టకూడదు, తల్లిదండ్రులు చెప్పాలి, అమ్మ మీరు మాట్లాడుకునేటప్పుడు చక్కగా మాట్లాడుకోండి, భార్యాభర్తలుగా మీరు చక్కగా ప్రేమగా ఉంటే పిల్లలు చక్కగా ప్రేమగా ఉండడం నేర్చుకుంటారు. మిమ్మల్ని బట్టి వారి జీవితాలు బాగుపడతాయి, మిమ్మల్ని బట్టి వారి ఎదుగుదల బాగుపడుతుంది, మిమ్మల్ని బట్టి వారి ఆలోచన విధానం బాగుపడుతుంది, మిమ్మల్ని బట్టి వారి మర్యాద ఇవ్వడం నేర్చుకుంటారని చెప్పి మన తల్లిదండ్రులకు నేర్పించుకోవాలి. ఈరోజు తల్లిదండ్రులే అవిధేయులుగా అక్రమంగా బతికితే పిల్లలు మర్యాదస్తులుగా బతకగలుగుతారా? వారి జీవితం ప్రేమ కలిగి అందరిలో మర్యాదకరంగా గౌరవంగా ఉంటుందా? ఏ మాత్రం కూడా ఉండదు. ఈరోజు దేవుని వాక్కును బట్టి మన జీవితం బాగుపడాలి అని అంటే మనం ఏం చేయాలి? వాక్యం
చదవాలి. వాక్యం అంటే ఏంటో తెలుసుకోవాలి. వాక్యం ఏం చెప్తుందో మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈరోజు దేవుని మాటను చదవడానికి మన సమయం ఉందా లేదా? ఉందా? బైబిల్ ఆదివారం వచ్చినప్పుడు అని సౌండ్ వస్తుంది అని అంటే మనం ఎప్పుడు తీసినట్టు బైబిల్? కొంతమంది బైబిల్ పట్టుకోవడానికి ఓపిక లేక వస్తువులు పట్టుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి వాక్యం అంటే ఏది ఇంపార్టెంట్? వాళ్ళ వస్తువులు ఇంపార్టెంట్, దానికి విలువిస్తూ ఉంటారు. ఈరోజు ముదిమి వచ్చిన తర్వాత నిన్ను ఎత్తుకునేది ఆయన వాక్యం చెప్తుంది. అంటే దేవుని వాక్కుని నేను ఎంతగా తీసుకోగలిగితే, ఎంత విలువ ఇవ్వగలిగితే అంత విలువ నేను పొందుకోగలుగుతాను. వాక్యం విలువడం కంటే బైబిల్ పట్టుకొని తిరగడం కాదు, ఆ వాక్కు మన హృదయంలో దాచుకొని దాని ప్రకారం వెళ్ళడానికి ఇష్టపడే స్థాయి. మొదటగా దేవుని వాక్కుకు, దేవుని మాటకు బ్రతికే స్థాయి ఎలా ఉందనేది మనం ఆలోచించాలి. రెండోది ఏంటంటే దేవుని మాటకు మనం ఎదుర్కొనే స్థాయి ఎలా ఉంటుందో ఆలోచించాలి. దేవుని మాటకు మనం ఎదుర్కొనే స్థాయి, కొన్ని పోరాటాలు ముందుకొచ్చి నిలబడుతూ ఉంటాయి, కొన్ని పరిస్థితులు మనం ముందుకొచ్చి నిలబడుతూ ఉంటాయి. మనం ఎదుర్కొంటామా ఎదుర్కోమా? దేవుని మాట మన దగ్గరికి వస్తుంది, దేవుని మాట మనం వింటాం. అలా చేయడానికి చాలా పరిస్థితులు మనం అడ్డుగా నిలబడవచ్చు, వ్యక్తులు అడ్డుగా నిలబడవచ్చు. మనం ఏం చేస్తాం? కొంతమంది ఒక ఆయన చెప్తా ఉన్నాడు ఏంటనంటే, కార్యక్రమం ఇలా చేయాలనుకుంటున్నా కానీ మా బంధువులు ఒప్పుకోరండి. ఏమన్నాడు ఆయన? మా బంధువులు ఒప్పుకోరు, మా స్నేహితులు ఒప్పుకోరు, మా కొలీగ్స్ ఒప్పుకోరు, మా వాళ్ళు ఒప్పుకోరు, మా దగ్గర ఇంతే, మీరు కూడా అలాగే మారిపోండి అని చెప్పి ఇక్కడ నిలబడిన వాళ్ళకి చెప్తూ ఉంటారు. వీళ్ళు మారాలా? ఈ మాటను బట్టి విన్నోళ్ళు మారాలా? ఈ మాట చెప్పిన వారు మారాలి, వినిన వారు కూడా మారాలి. అయితే మాటను బట్టి మనం మార్చుకోవడానికి ఇష్టపడం, మాటను మార్చడానికి ఇష్టపడతా ఉంటారు. ఈరోజు లోకంలో జరుగుతున్న చాలా పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఈరోజు ఎంతమంది దొంగ బోధకులు, దొంగ పరిస్థితులు ఉన్నాయి అని అంటే, కొంతమంది యెహోవా మెస్సియా, యోషువ మెస్సియా అనే పేర్లను బట్టి ఆ పేరు పలికితేనే పరలోకం వెళ్తారని కొంతమంది చెప్తే, యెహోవాయే దేవుడని కొంతమంది చెప్తా ఉంటారు. కొంతమంది మేమే దేవుడమని ఆ వ్యక్తులను దేవుడిగా కనపరుచుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకు? వారు వాక్యాన్ని ఎదుర్కొనే పరిస్థితికి నిలబట్టలేదు, వారు చెప్తున్న పరిస్థితుల్లో అందరినీ నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందుకే దొంగ బోధకులు ఉన్నాయి. వాటన్నిటిలోంచి కూడా ఇది దొంగ పద్ధతి, దొంగ బోధ, ఇది సరైన బోధ అని తెలుసుకోవాలంటే మనకేం తెలియాలి? దేవుని వాక్యం మనకు తెలియాలి. అంటే ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి బతికే స్థాయి మనకు లేకపోతే, ఎదుర్కొనే స్థాయి మనలో లేకపోతే మనం ఖచ్చితంగా త్రోవ తప్పిపోమా. అందుకే ఆయన నిర్మలమైన మనస్సులను రేపుచున్నాడంట. లేకండి, మీరు దేవుని కోసం బతకడానికి ఇష్టపడండి, దేవుని చెప్తున్న మాటలు నడవడానికి ఇష్టపడండి. ఇందాక మన కీర్తనలో కూడా చదువుకున్నాం, నీతి న్యాయాలు ఆయనకి పునాదులుగా వేయబడ్డాయి, ఆ కృపా సత్యములు ఆయన ముందు సన్నిధానవత్తులుగా ఉన్నాయి, ఆయన ముందు నడిచేది కృపా సత్యం. ఈరోజు మనలో అది ఉందా అని అంటే, మనం ఎవరి కోసమో రాజీ పడడానికి ఇష్టపడతా ఉన్నాం, ఎవరి కోసమో మనం మెప్పు కోసం ప్రయత్నం చేయడానికి ఇష్టపడతా ఉన్నాం. మన స్థాయి ఏంటి అని ఇప్పుడు కూడా మనం పరిశీలించుకోవాలి. మూడోది ఏంటంటే, దేవుని వాక్కు కొరకు తాలుకునే స్థాయి మనలో ఉండాలి. మూడోది ఏంటి? తాలుకునే స్థాయి. దేవుని మాట కొరకు తాలుకునే స్థాయి మనలో ఉందా? ఎంతవరకు? తాలుకోవడం అంటే ఏంటి? తాలుకోవడం అంటే చదువుకున్నాం, ఎన్ని విషయాలు నేర్చుకున్నామో కొరింథీ పత్రికలో, అన్నిటినీ తాలుకొనను, ప్రేమ అన్నిటినీ ఓచుకొనను, ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. తాలుకొనుట విషయంలో మనం యోసేపు జీవితంలో చాలా విషయాలు, ఎన్ని పరిస్థితులైనా సరే తనకి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వచ్చినప్పటికీ కూడా తన్నిటినీ తాలుకొని దేవుని మాట నెరవేరడానికి నిలబడ్డాడు. ఈరోజు దేవుని వాక్కు మన దగ్గరికి వచ్చేటప్పుడు తాలుకోగలమా? మీ పక్కలను అడగండి, మీరు తాలుకుంటారా అని. తాలుకుంటారా? ఇంట్లో భర్తకే ఒకసారి రోషము, కోపము వచ్చింది, ఒక మాట అన్నాడు, తాలుకుంటారా? ఆడావు నన్ను అంటారా? అదే నన్ను అంటారా? పిల్లలకి కోపం రాక అంటారు, మనం ఏం చేస్తామని చెప్తాం, కానీ సమయం వచ్చినప్పుడు తర్వాత చేస్తాం లేరు అంటాం. నాకు అందుకే అని చెప్పి ఏదో వస్తువు ఇచ్చేస్తాడు. ఒకసారి మనం ఆలోచిస్తే జ్ఞానంగా మన మాటలు ఉండాలి. సమయం, సందర్భం, అన్ని విషయాల్లో ఆలోచన కలిగి ముందు చేయబో సంగతులు, చేస్తున్న సంగతులు అన్నీ పరిశీలించుకుంటే ఆలోచన కలిగి చేయకపోతే
తాలుకునే స్థాయి మనలో ఖచ్చితంగా దేవుని మాటను బట్టి పొందుకోలేం. ఎందుకు? అలాంటి స్థితులు మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుని మాటను బట్టి బ్రతికే స్థాయి, ఎదుర్కొనే స్థాయి, తాలుకునే స్థాయి. నాలుగోది ప్రతిస్పందించే స్థాయి. చెప్పండి. ఈ పక్క వాళ్ళు ఒకసారి ఇలా ఇలా చేతితో తట్టండి. ముందు వాళ్ళు కూడా తట్టండి, వెనక వాళ్ళు తట్టండి, చేతితో ఇలా తట్టండి. తట్టిన వెంటనే వాళ్ళు మీ కాస్త చూసారా 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 అందరూ చూసారా? ప్రతిస్పందించడం అంటే అంతే, స్పందన అది. ప్రతిస్పందించడం మనకి వచ్చిన స్పర్శకి చెప్పండి నేను ఉన్నాను అని చెప్పడం. కొంతమందికి ఇలా తోస్తా ఉంటుంది. ఆడెక్కడున్నట్టు, ఎక్కడో ఉన్నట్టు, ఎక్కడో ఉంటే ఇక్కడికి వస్తాడా? రాలేడు తొందరగా. ఒకసారి ఉలిక్కిపడి ఇక్కడే ఉన్నాను చెప్పు అని అంటూ ఉంటాడు. అంటే స్పందించే స్థాయి మనలో లేదనంటే అయితే నిద్రలోనే ఉండాలి, మత్తులోనే ఉండాలి, ఇంకేదో మైకుల్లో అన్నా ఉండాలి. అవునా కాదా? నిద్రలో ఉండాలి, మత్తులో ఉండాలి, ఇంకేదో మైకుల్లో ఉండాలి. ఎన్నిసార్లు మనం దేవుని మాటను వింటున్నా మనం అదే పని చేస్తున్నామంటే స్పందన ఉందా మనలో? స్పందన ఉందా? ప్రతిస్పందించే స్థాయి మనలో ఉంటే ఎదుగుదల ప్రారంభమవుతుంది. మనం దేవునిలో ఎదగాలి అని అంటే మొదటిగా మనలో బ్రతికే స్థాయి ఎలా ఉందో ఆలోచించాలి. ఆయన ఎలా అలాగే మాట్లాడతాడా? ఆయన అలా మాట్లాడే. ఆయన అలాగే నడుస్తాడా? అలా నడవడే. ఆయన అలాగే చేస్తాడా? అలా చేయడే. మనం ఎందుకు అలా చేస్తున్నాం అనేది మనలో మొదలవుతుంది. రెండోది ఎదుర్కొనే స్థాయి మనలో మొదలవుతుంది. అంటే దేవుడు చెప్తున్నట్టుగా నేను బతకడానికి ఇష్టపడేటప్పుడు ఎవరెన్ని ఆటంకాలు చెప్పినా, ఎవరెన్ని పరిస్థితుల్లో నన్ను ఆపడానికి ప్రయత్నం చేసినా నేను ఆగిపోను, ముందుకే కొనసాగుతాను. కొంతమంది వెనక్కి లాగుతూ ఉంటారు. వాటన్నిటిని ఎదుర్కొని దేవుని కోసం పరిగెత్తుకుని ముందుకు రావడానికి ఇష్టపడితే నేను ఆత్మీయంగా ఎదుగుతాను. మూడోది తాలుకునే స్థాయి. చాలా మాటలు పడాల్సి వస్తుంది, చాలా విషయాల్లో నొప్పి తీసుకోవాల్సి వస్తుంది, బాధ అనిపించాల్సి వస్తుంది. వాటన్నిటినీ తాలుకోగలిగితే ఒక వ్యక్తిని సంపాదించుకోగలుగుతాం, ఒక వ్యక్తిని దేవుని కోసం రక్షించగలుగుతాం, ఒక వ్యక్తిని దేవునిలో ఎదిగింప చేయడానికి మనం ప్రయాసపడతాం. కాబట్టి తాలుకునే స్థాయి రావాలి. నాలుగోది ప్రతిస్పందించే స్థాయి. అంటే మూడు చేసేటప్పుడు కొన్నిసార్లు నిరుత్సాహం వస్తుంది. ఇంకెవడు చేస్తాడులే, ఇంకెన్నిసార్లు పడాలే, ఇంకెంతసార్లే, ఇంక నేను చేయను, ఇంక నేను పడను కాదు. ఎప్పటికీ ప్రతిస్పందించే స్థాయి ఒక వ్యక్తి జీవితంలో ఉండాలి. అంటే మనం చేస్తున్న పనులు చెడ్డవి కాదు కాబట్టి, మంచివే కాబట్టి, ఎంతమంది ఎన్ని రకాలుగా మనల్ని వ్యతిరేకమైన దారిలో నడిపిస్తున్నా, పాపం చేయడానికి ప్రేరేపించినా ఎక్కడా వాటికి ఒప్పుకోక నీతిగా బతకడానికి ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి స్పందిస్తామో ఆత్మీయంగా ఎదుగుదల మనలో ప్రారంభం అవుతుంది. కాబట్టి మనం ఎదగడానికి దేవుని కోసం అన్ని విషయాల్లో సిద్ధపడి ఉండినప్పుడే మనం ఆత్మీయంగా ఎదగలుగుతాం. కాబట్టి దేవుని మాట మన జీవితంలోకి వచ్చిన తర్వాత చేసిన పని ఎలా ఉన్నది అని అంటే మొదటి 2 వచనాలు ఆదికాండం చదివితే 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడు చుండెను. నిరాకారం గలది, శూన్యము గలదిగా ఉన్నది. అయితే దేవుని మాటను బట్టి ఆకారం వచ్చిందా రాలేదా? ఆకారం వచ్చిందా రాలేదా? భూమి, ఆకాశము, ఇలా అన్ని కొండలు అన్నీ ఏర్పరచబడ్డాయి. మొదటైతే అసలు ఏ రకమైన షేపు లేదంట. ఈరోజు దేవుని మాటకి మన జీవితంలో అవకాశం ఇస్తే నిరాకారంగా ఉన్నది ఆకారంగా మార్చబడుతుంది, రూపం లేనిది రూపం దాల్చుకుంటుంది, బలహీనమైంది బలపరచబడుతుంది. ఏ పరిస్థితుల్లో కొదువైతుందో ఆ కొరత దేవునిలో మనం ఎదగడానికి కావాల్సిన అన్ని విషయాలలో పరిపూర్ణత మనం పొందుకోగలుగుతాం కేవలం దేవుని మాటకి మనం చోటు ఇవ్వడం ద్వారా. ఈరోజు మనం ఆత్మీయంగా ఎదగాలి అని అంటే వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, వాక్యానికి ఎంత చోటు ఇస్తున్నాం, వాక్యానికి ఎంత సమయం ఇస్తున్నాం అని ఎప్పుడు కూడా మనం పరిశీలించుకోకపోతే మనం ఎప్పుడు కూడా ఎదగలేం. కొంతమంది అంటారు, నేను వాక్యం వినను, చూడను, వెళ్ళను, రాను, చేయను. ఎదుగుతారా? వాళ్ళు ఎదగలుగుతారా? ఏ మాత్రం కూడా ఎదగలేరు. ఎందుకు ఎదగలేరంటే ప్రతిస్పందించే స్థాయి వాళ్ళలో లేదు కాబట్టి వారు ఎదగలేరు. ఒకసారి వాక్యాన్ని గురించి మనం ఆలోచించేటప్పుడు మనం చాలా విషయాల్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం, కానీ వాక్యం గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టంగా అవుతుంది. ఈరోజు వాక్యం గుర్తుంటుందా? గుర్తించుకుందామని ప్రయత్నం చేసినా మర్చిపోతాం, అవునా కాదా? చాలా విషయాలు గుర్తించుకోకూడదన్నా గుర్తుంటాయి, కానీ వాక్యం, ఫోన్ నెంబర్లు గుర్తుంటాయి, గుర్తుండవు. మనకి అడ్రస్సు
అన్నీ గుర్తుంటాయా? పేర్లు, మన శత్రువు ఆడు మరీ గుర్తుంటాడేమో. వీళ్ళందరూ మనకు గుర్తుంటారు, కానీ దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడానికి మనం మనసు ఉండదు. ఒక్క వచనం విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండగలిగితే చాలా మనకి అది మేలు చేస్తూ ఉంటుంది. ఒక మాట బైబిల్లో ఒక మాట చేసుకొని, ప్రభా ఈ మాటని నేను ఈ వారం అంతా చేస్తాను, నాకు సహాయం చేయి అని ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. చాలా విషయాలు దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఆ ఒక్క మాట కూడా మనం అవకాశం ఇవ్వడానికి ఇష్టపడదాం. ఇష్టపడాలి. బైబిల్లో ప్రయత్నం చేయండి. ఈ వారంలో ఒక మాట మన మైండ్లో దాచుకోవడానికి, మన మైండ్లో పెట్టి తాళం వేయడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఫోన్కి ఒక పాస్వర్డ్ పెట్టారంటే మర్చిపోతారండి? మర్చిపోతారా? కొంతమంది ముగ్గులు వేస్తారండి ఫోన్లో, ఆ 9 చుక్కల ముగ్గులు ఇలా తిప్పి అలా తిప్పి ఆ పైకిలాగి ఈ కిందకిలాగి ఎన్ని గీస్తారో. మర్చిపోతారా? అసలు మాత్రం మర్చిపోరు. ఎందుకు మర్చిపోరంటే ఇక్కడ దాస్తారు దాన్ని, లోపల దాన్ని నీకు ఎక్కడ జ్ఞాపకం ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి తాళం వేసేస్తారు దానికి. ఈరోజు దేవుని మాటను కూడా అంతే లోతుగా తీసుకెళ్ళి మనం దాయడానికి ఇష్టపడాలి. ఇప్పుడు మన మనస్సు శరీర సంబంధం వైపు విషయాల వైపు ఉంటే మనం శారీరకంగా అభివృద్ధి పొందుతామేమో, కానీ మనస్సు వైపు ఎప్పుడైతే దేవుని ఆత్మ సంగతుల వైపు వెతుకుతుందో అప్పుడు మనం ఆత్మీయంగా ఎదగడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. వాక్యాన్ని ఎప్పుడైతే మనం అవకాశం ఇస్తామో, వాక్యానికి ఎప్పుడైతే మనం నేర్చుకోవడానికి ప్రయాసపడతామో ఏం చేస్తుంది అని అంటే, మొదటిగా వెలుగులోకి నడిపిస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? వెలుగులోకి నడిపిస్తుంది. రెండోది, పాపం చేయకుండా మనల్ని కాపాడుతుంది, నిన్ను సంరక్షిస్తుంది, నిన్ను హెచ్చరిస్తుంది. నువ్వేం చేస్తున్నావు, ఏం పట్టుకున్నావు, ఏం చూస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం తాకుతున్నావు అని మనల్ని ఖచ్చితంగా కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. మూడోది, దేవుల్లో ఎదిగేలా చేస్తుంది వాక్యం. నాలుగోది, క్రీస్తు మనస్సు తెలుసుకునేలా చేస్తుంది. ఏసైతే ఇలా చేస్తాడా, ఏసైతే ఇలా అంటాడా, ఏసైతే ఇలా నడవమంటాడా అని యేసు చెప్పిన సంగతి గురించి ఆలోచిస్తుంది. ఐదోది, ఆయన పద్ధతులు, విధానాలు, ఆలోచనలు, ఆయన అంతరంగం ఏంటో మనకు అర్థమయ్యేలా చేస్తుంది. యేసు యొక్క అంతరంగం ఏంటో మనకు అర్థమయ్యేలా చేస్తుంది. ఆఖరిగా పరిశుద్ధాత్మ ద్వారా సంపూర్ణతలోకి మనల్ని వాక్యము నడిపిస్తూ ఉంటుంది. అదే మన మూలవాక్యంలో చెప్తూ ఉంటాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని సంపూర్ణంగా చేయడానికి ఇష్టపడుతుందని దేవుని మాట. ఈరోజు మనం ఆత్మీయంగా ఎదగాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటి? వాక్యము కావాలి. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ప్రకారం జీవించాలి. వాక్యం ప్రకారం మనం అన్ని విషయాల్లో ఎదగడానికి ప్రయత్నం చేసేటప్పుడే మనం ఆత్మీయంగా ఎదగడానికి సిద్ధపడుతూ ఉంటాం. కాబట్టి ఈ 4 విషయాలు కూడా జ్ఞాపకం చేసుకోండి. వాక్యం కోసం, వాక్యం చెప్పే మాటకు మనం బతకాలి, ఎదుర్కోవాలి, తాలుకోవాలి, ప్రతిస్పందించాలి. ఇవి మన జీవితంలో జరిగితే మనం ఖచ్చితంగా ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.